ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఫ్యాటీ లివర్, కాలేయానికి కొవ్వు పట్టడం. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు, జీవితాంతం పోరాడుతూ ఉంటారు. అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఒకవేళ ఈ సమస్య మీకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్స ఎలా ఉంటుంది? ఇంకా దీని మీద, ఈ ఫ్యాటీ లివర్ మీద పనిచేసేటువంటి ఆయుర్వేద మూలికలు ఏమిటి? ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. అసలు కాలేయం అంటే ఏమిటి? కాలేయం మన శరీరం లోపల ఉండేటటువంటి అంతర్గత వ్యవహారాల్లో చాలా కీలకమైంది, చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. చాలా ముఖ్యమైనటువంటి పనుల్ని ఇది నిర్వహిస్తుంది. చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇది అన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, శరీరం లోపల ఉండేటటువంటి అదనపు గ్లూకోజ్ని గ్లైకోజన్ కింద మార్చుకొని నిల్వ చేసుకుంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పని కాలేయం చేసేది. అంటే శరీరం లోపల ఎక్స్ట్రా గ్లూకోజ్ ఉందనుకోండి, ఈ ఎక్స్ట్రా గ్లూకోజ్ని గ్లైకోజన్ కింద మార్చుకొని తన లోపల నిల్వ చేసుకుంటుంది. అవసరమైనప్పుడు ఈ గ్లైకోజన్ని తిరిగి గ్లూకోజ్ కింద మారుస్తుంది. ఎందుకు ఇలా మారవాలి అంటే శక్తి కోసం. కాబట్టి గ్లూకోజ్ కింద మార్చి శరీరం లోపలికి విడుదల చేస్తుంది. ఇక ఈ లివరు జీర్ణక్రియలో భాగంగా కొవ్వు, ప్రోటీన్లు ఇలాంటివి సూక్ష్మాంశాలుగా మారడానికి సహాయపడుతుంది. మామూలుగా మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఈ డైజెస్టివ్ సిస్టంలో కొవ్వు ఉంటుంది, అలాగే ప్రోటీన్లు ఉంటాయి. ఇవి చిన్న సూక్ష్మాంశాలుగా మారడానికి లివర్ హెల్ప్ చేస్తుంది. రక్తం గడ్డగట్టడానికి అవసరమైన ప్రోటీన్లని ఇది తయారు చేస్తుంది. అలాగే రకరకాల సమస్యల కోసం వాడే మందుల పనితీరుని ఇది కంట్రోల్ చేస్తుంది. అంటే ఆ మందులు ఎలా మెటబలైజ్ అవ్వాలి, ఇదంతా కూడా లివర్ చూసుకుంటుంది. మద్యం, విష పదార్థాలు, రసాయనాలు, ప్రమాదకర అంశాలు ఇలాంటి శరీరం నుంచి వేగంగా బహిర్గతమయ్యేలాగా ఈ లివర్ చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి అంశాలు. ఇవి శరీరంలో ఉండకూడదు. ఉదాహరణకు ఆల్కహాల్, అలాగే విష పదార్థాలు, రసాయనాలు ఇవి. కాబట్టి ఇవి వేగంగా బయటికి వెళ్ళటానికి ఈ లివర్ హెల్ప్ చేస్తుంది. పైత్య రసాన్ని ఇది తయారు చేస్తుంది, అంటే బైల్ జ్యూస్ని తయారు చేస్తుంది. బైల్ జ్యూస్ అంటే ఏమిటి అంటే మామూలుగా ఇది లివర్ ద్వారా సెక్రేట్ అవుతుంది. కాలేయం ద్వారా విడుదలైనటువంటి ఈ పిత్తరసం అంటే బైల్ జ్యూస్ చిన్న పేగుని చేరుకుంటుంది. అక్కడ ఆహారం లోపల ఉన్నటువంటి కొవ్వు పదార్థాలను జీర్ణం చేస్తుంది. అంటే ఈ లివర్ అనేది ఫ్యాట్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఇది లివర్ చేసే పని. సరే, మరి ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏమిటి? ఇంకా దీన్ని సంక్షిప్తంగా FLD అంటారు. F అంటే ఫ్యాట్, L అంటే లివర్ అని, D అంటే డిసీజ్ అని. అంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏమిటిది? దీన్ని తెలుసుకుందాం. తేలికపాటి భాషలో చెప్పాలంటే కాలేయపు కణజాలాల్లో కొవ్వు ఎక్కువ మొత్తాల్లో చేరటాన్ని ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. మామూలుగా లివర్లో ఫ్యాట్ అనేది ఉంటుంది, కానీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఇంతే. కాలేయపు కణ సముదాయాలు మామూలుగానే కొంత కొవ్వుని, అలాగే కొవ్వుకు సంబంధించిన పదార్థాన్ని కలిగి ఉంటాయి. మామూలుగా లివర్ టిష్యూని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ లివర్ టిష్యూని హెపటోసైట్స్ అంటారు. ఇవి ట్రైగ్లిజరైడ్స్ని, అలాగే ఫ్యాటీ యాసిడ్స్ని కలిగి ఉంటాయి. కాలేయం లోపల ఉండేటువంటి అదనపు కొవ్వు సాధారణంగా కాలేయం నుంచి రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. సర్వ శరీరగతంగా వ్యాపించి ఉండేటటువంటి కొవ్వు కణ సముదాయాలలో ఇది నిల్వగా ఉంటూ ఉంటుంది. అంటే ఎడిపోస్ టిష్యూలో ఇది నిల్వ ఉంటుంది. అయితే ఫ్యాటీ లివర్ వ్యాధిలో ఏం జరుగుతుంది? అదనపు కొవ్వు శరీరం లోపలికి వెళ్లకుండా ఈ కాలేయపు కణ సముదాయాల్లోనే సంచితం అవుతుంది. ఇది ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాలి. కొవ్వు తయారు చేసినటువంటి ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మామూలుగా లివరు కొవ్వును తయారు చేస్తుంది కదా,
ఈ కొవ్వు అనేది బయటికి వెళ్ళాలి. వెళ్లకుండా ఒకవేళ లివర్లోనే ఉండిపోయింది అనుకోండి, అలాగా ఉండి 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 ఈ ఫ్యాటీ లివర్ అనేది తయారవుతుంది. దీంతో ఈ కాలేయపు సామర్థ్యం దెబ్బతింటుంది. ఇక దెబ్బతింటుంది కాబట్టి దానికి అనుగుణమైనటువంటి సమస్యలన్నీ కూడా వచ్చేస్తాయి. కాలేయపు కణజాలాలు కొవ్వుకి సంబంధించినటువంటి ఈ పదార్థాన్ని సమర్థవంతంగా అదుపు చేయలేనప్పుడు ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ వ్యాధి వస్తుంది. కాబట్టి ఇది ఇక్కడ కీలకం. అంటే కాలేయపు కణజాలాలు ఉంటాయి. ఇవి కొవ్వుకి సంబంధించినటువంటి పదార్థాన్ని మామూలు కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయలేనప్పుడు ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వస్తుంది. మామూలుగా ఎందుకు వస్తుంది అంటే డయాబెటీస్లో రావచ్చు, అలాగే ఒబేసిటీ స్థూలకాయంలో రావచ్చు. రసాయన పదార్థాన్ని మందుల్ని ఎక్కువ మొత్తాల్లో వాడినప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది ఫ్యాటీ లివర్. అంటే మందులంటే ఉదాహరణకు కార్టికోస్టెరాయిడ్స్, టెట్రాసైక్లిన్స్, మెథాట్రెక్సేట్, అలాగే ఈవెన్ ఆల్కహాల్, ఇవి ఎక్కువ మొత్తాల్లో వాడినప్పుడు అప్పుడు ఫ్యాటీ లివర్ అనేది తయారవుతుంది. ఇక పోషకాహార లోపం ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది, అంటే సరైన ఆహారం తిన్నప్పుడు. అలాగే మాంసకృతుల్ని మామూలుగా రీజనబుల్గా తినాలి, తినలేదనుకోండి అంటే ప్రోటీన్స్ని, అప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే గర్భధారణలో ఈ ఫ్యాటీ లివర్ ఉంటుంది. విటమిన్ ఏని ప్రమాదకర మోతాదులలో వాడినప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. ఒకవేళ పేగుల మీద ఏదన్నా సర్జరీ జరిగిందనుకోండి, అప్పుడు ఈ ఫ్యాటీ లివర్ వస్తుంది. అలాగే గ్లైకోజన్కి సంబంధించినటువంటి ఏదైనా వంశపారపర్య వ్యాధి ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాగా అనేక కారణాల వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది తయారవుతుంది. కాలేయపు వ్యాధుల మీద, ముఖ్యంగా ఫ్యాటీ లివర్ వ్యాధి మీద చాలా చక్కని మూలికలు ఉన్నాయి. ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అలాగే ఔషధాలు కూడా ఉన్నాయి. వీటి పనితీరు మీద ఈ మధ్యకాలంలో ముమ్మరంగా అధ్యయనాలు జరిగాయి. ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు ఈ అధ్యయన ఫలితాలని, ఆయుర్వేద మూలికల సమర్థతని వీటన్నిటిని ఉపయోగించుకోవచ్చు. ఈ వివరాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. ఈ వివరాలు తెలుసుకోబోయే ముందు అసలు ఫ్యాటీ లివర్కి సంబంధించిన సమగ్రంగా మీరు తెలుసుకోవాలి. ఈ ఫ్యాటీ లివర్ అనేక రూపాల్లో మేనిఫెస్ట్ అవుతుంది. ఈ వివిధ రూపాలని తెలుసుకుందాం. ఎందుకంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఇది మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి వీటి మీద కంప్లీట్గా మీకు అవగాహన ఉండాలి. ఈ వ్యాధి ఏర్పడే విధానాన్ని బట్టి ఈ ఫ్యాటీ లివర్ని రకరకాలుగా వర్గీకరించారు. జాగ్రత్తగా వింటే మీకు దీని మీద మొత్తం మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంశ లేనిది మొదటి రకం, అంటే వాపు లేనిది మొదటి రకం. దీన్ని హెపాటిక్ స్టియటోసిస్ అంటారు. హెపాటిక్ స్టియటోసిస్. ఇక ఇన్ఫ్లమేషను అంటే ఈ వాపు అనే లక్షణం ప్రధానంగా ఉండేది రెండో రకం. దీన్ని స్టియటో హెపటైటిస్ అంటారు. స్టియటో హెపటైటిస్ అంటే దీంట్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. మళ్ళీ ఈ స్టియటో హెపటైటిస్ తిరిగి రెండు రకాలు. మద్యాన్ని ఎక్కువ మొత్తాల్లో అంటే ఆల్కహాల్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల వచ్చేది ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్. ఇక ఆల్కహాల్ తీసుకోకపోయినప్పటికీ ఒకవేళ వచ్చిందనుకోండి, అప్పుడు అది నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్. ఇలాగా దీన్ని క్లాసిఫై చేయొచ్చు. ఇప్పుడు ఈ సింపుల్ ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకుందాం. మామూలుగా ఈ సింపుల్ ఫ్యాటీ లివర్ అనేది భారతీయులలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే వేరే కాలేయ వ్యాధులన్నిటికంటే కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ సింపుల్ ఫ్యాటీ లివర్ డిసీజ్. కొవ్వు ప్రధాన ఆహార పదార్థంగా మామూలుగా పాశ్చాత్య దేశస్తులు వాడుతూ ఉంటారు. కానీ ఈ మధ్య మనం దీన్ని అనుసరిస్తున్నాం. కాబట్టి కొవ్వు ప్రధాన ఆహార పదార్థంగా ఉండేటటువంటి పాశ్చాత్య దేశాల ఆహారపు అలవాట్లు మనం అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి మనలో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుంది. అలాగే స్ట్రెస్, ఒత్తిడితో కూడినటువంటి జీవనశైలి కూడా భారతీయుల్లో ఈ మధ్య బాగా పెరిగిపోయింది. కాబట్టి ఈ రెండు కారణాల వల్ల భారతీయులలో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. కాలేయపు బరువులో 5 నుంచి 10% కంటే ఎక్కువ బరువుని కాలేయపు కణజాలాలు కొవ్వు రూపంలో కలిగి ఉంటే అప్పుడు దాన్ని సింపుల్ ఫ్యాటీ లివర్గా చెప్తాం వైద్యశాస్త్రపరంగా.
సాధారణంగా ఈ వ్యాధి అంటే ఈ సింపుల్ ఫ్యాటీ లివర్ అనేది ప్రమాదరహితమైంది. దీంతో తీవ్రమైనటువంటి అనారోగ్యాలు అంటూ ఏవీ కూడా చోటు చేసుకోవు. ఇతరత్ర సమస్యలు ఒకవేళ లేవనుకోండి, అప్పుడు ఈ స్థితి కారణంగా మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోరు. అంటే ఒకవేళ ఈ సమస్య ఈ స్థితి మీకున్నా మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. అయితే దీంతో పాటు వేరే అంశాలు తోడయ్యాయి అనుకోండి, అప్పుడు ఈ స్థితి సమస్యాత్మకం అవుతుంది. అంటే ఈ సింపుల్ ఫ్యాటీ లివర్ కూడా కాంప్లికేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మద్యాన్ని మీరు ఎక్కువ మొత్తాల్లో తీసుకున్నారనుకోండి, అప్పుడు సింపుల్ ఫ్యాటీ లివర్ అనేది కాంప్లికేట్ అవుతుంది. లేకపోతే మీరు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్నారనుకోండి, అప్పుడు కూడా ఇది సమస్య అవుతుంది. అలాగే డయాబెటీస్ని ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, అప్పుడు కూడా ఇది సమస్యాత్మకం అవుతుంది. ఈ వ్యాధిలో ప్రత్యేకమైనటువంటి లక్షణాలంటూ ఏవీ కనిపించవు. వేరే వ్యాధుల కోసం లేదా అనారోగ్యాల కోసం మామూలుగా ఇన్వెస్టిగేషన్స్ నిర్వహిస్తున్నప్పుడు, పరీక్షలు చేస్తున్నప్పుడు ఈ ఫ్యాటీ లివర్ ఉన్నట్లుగా, సింపుల్ ఫ్యాటీ లివర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. కొంతమందిలో మాత్రం కాలేయం పెరుగుతుంది. అలాగే కుడివైపు ఈ పక్కటెముకల కింద కాలేయం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశంలో కొద్దిగా నొప్పి ఉంటుంది. ఉదర భాగాన్ని చేతితోటి నొక్కుతూ స్పర్శించి చూశారనుకోండి, అప్పుడు ఇక్కడ కాలేయం పెరిగినట్టుగా తెలుస్తుంది. ఇదంతా సింపుల్ ఫ్యాటీ లివర్ గురించి. ఇక ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా ఉండేది, అంటే స్టియటోహెపటైటిస్. దీని గురించి తెలుసుకుందాం. కాలేయంలో ఎక్కువ మొత్తాలలో సంచితమైనటువంటి కొవ్వు పదార్థం ఇన్ఫ్లమేషన్ని కలిగించడం వల్ల ఈ స్టియటోహెపటైటిస్ అనేది వస్తుంది. స్టియటో అంటే కొవ్వు, హెపటైటిస్ అంటే కాలేయంలో ఇన్ఫ్లమేషన్ అనేది చోటు చేసుకోవటం. ఇది ఎక్కువ కాలం పాటు కొనసాగింది అనుకోండి, అప్పుడు కాలేయపు కణజాలం గట్టిపడుతుంది. సిరోసిస్ వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. ఈ సిరోసిస్ అనేది ప్రమాదభరితమైనటువంటి స్థితి. కాబట్టి ఈ స్థితి వచ్చే వరకు కూడా వెయిట్ చేయకూడదు, ఉపేక్షించకూడదు. ఆల్కహాల్ అంటే ఈ మద్యపానం వల్ల ఈ స్టియటోహెపటైటిస్ వచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్ అంటారు. ఈ వ్యాధి డయాగ్నోజ్ అయిన తర్వాత, ఈ వ్యాధిని కనుక్కున్న తర్వాత, ఈ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత కూడా ఒకవేళ మీకు ఒకవేళ ఈ ఆల్కహాల్ తీసుకున్న అలవాటు ఉంటే, దాన్ని మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే అది నిశ్చయంగా సిరోసిస్లోకి దారితీస్తుంది. చెప్పుకున్నాం కదా, సిరోసిస్ అనేది ఒక రకమైన క్యాన్సర్ లాంటి స్థితి. కాలేయం మద్యం తాలూకు హానికర అంశాన్ని సమర్థవంతంగా బహిర్గతపరచలేనప్పుడు ఈ స్థితి అనేది వస్తూ ఉంటుంది. అంటే ఎఫెక్టివ్గా దాన్ని ఎలిమినేట్ చేయలేనప్పుడు ఈ సిరోసిస్ అనేది వస్తుంది. కొన్ని సందర్భాల్లో మద్యం కారణంగా కాకుండా వేరే అంశాల వల్ల ఈ స్టియటోహెపటైటిస్ రావచ్చు. అలాంటి సందర్భాల్లో దాన్ని నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్ అంటారు. అంటే ఆల్కహాల్ లేకుండా కూడా ఈ స్టియటోహెపటైటిస్ రావటం. దీని గురించి కొంచెం సమగ్రంగా తెలుసుకుందాం. నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్, దీన్ని సంక్షిప్తంగా NASH, నాష్ అంటారు. దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఈ నాష్కి అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్ వ్యాధికి నిజానికి ఇదమిద్దమైనటువంటి కారణాలంటూ ఇంతవరకు తెలియరాలేదు. అయితే వాతావరణపరమైనటువంటి కారణాలు, జన్యుపరమైనటువంటి అంశాలు, వీటిని కారణాల కింద అనుకుంటున్నారు. ఈ వ్యాధి అంటే నాష్ అనేది, నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్ అనేది సాధారణంగా మిడిల్ ఏజ్లో వస్తూ ఉంటుంది, మధ్య వయస్కుల్లో వస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ బరువు ఒకవేళ మీరు కలిగి ఉన్నారనుకోండి, అధిక బరువు, దానివల్ల వస్తుంది. అలాగే ఒకవేళ డయాబెటీస్ ఉందనుకోండి, అప్పుడు కూడా రావచ్చు. అలాగే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇలాంటి కొవ్వుకు సంబంధించినటువంటి పదార్థాలు ఒకవేళ మీ శరీరంలో ఎక్కువ మొత్తాల్లో ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా రావచ్చు. అయితే ఇంకా కొంతమందిలో ఈ అంశాలు ఏవి కనిపించకపోవచ్చు. అయినప్పటికీ ఈ నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్ ఉంటుంది. అంటే మీరు అధిక బరువు ఉండరు, అలాగే మీకు ఇతరత్రా మనం చెప్పుకున్నటువంటి ఏ అంశాలు ఉండవు, అయినప్పటికీ ఉండొచ్చు. ఈ వ్యాధి వ్యక్తీకరణ అనేది అందరిలో ఒకే మాదిరిగా ఉండదు. తారతమ్యాలు ఉంటూ ఉంటాయి, అసమానతలు ఉంటూ ఉంటాయి. అయితే ఎందుకు ఇలాగా, అంటే ఇంత వేరియేషన్ ఎందుకు ఉంటుంది అనేది విశ్లేషిస్తున్నారు వైద్యశాస్త్రవేత్తలు. అసలు దీని విధి విధానం తెలుసుకోవాలి.
ముందుగా కాలేయంలో కొవ్వు అనేది సంచితం అవుతుంది, ఫ్యాట్ అనేది అక్యూములేట్ అవుతుంది లివర్లో. ఇది ఒక సామాన్య లక్షణంగా ఉంటుంది, లేకపోతే ఏదన్నా ఒక అకారణంగా కూడా ఇది ఉంటుంది చాలా మందిలో. అయితే కుటుంబపరమైనటువంటి హిస్టరీ ఉందనుకోండి, మీ కుటుంబంలో ఎవరికన్నా ఈ సమస్య ఉందనుకోండి, లేదా వాతావరణపరమైనటువంటి అంశాలు తోడయ్యాయనుకోండి, అప్పుడు ఈ నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అనేది పూర్ణ రూపంతో మేనిఫెస్ట్ అవుతుంది, పూర్ణ రూపంతో వ్యక్తం అవుతుంది. చాలామంది ఫ్యాటీ లివర్కి కారణం కేవలం ఈ కొవ్వు పదార్థాన్ని ఎక్కువ మొత్తాల్లో తీసుకోవటమే అని అనుకుంటూ ఉంటారు. అయితే కేవలం ఈ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవటమే కాదు, చాలా రకాల అంశాలు ఈ నాష్కి అంటే నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్కి దారితీస్తాయి. వీటి మీద అవగాహన ఉండాలి. శరీరంలో తయారైన గ్లూకోజ్ని మీ శరీరం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదనుకోండి, అప్పుడు ఈ సమస్య రావచ్చు. దీన్ని వైద్య పరిభాషలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇన్సులిన్ అనేది ఏమిటి అంటే కణజాలాలకి ఒక గేట్ కీపర్ లాంటిది. ఇది గ్లూకోజ్ని కణజాలాల లోపలికి వదిలితే ప్రతిఘటన అనేది లేనట్టు అర్థం, అంటే రెసిస్టెన్స్ లేదు. వదలలేదనుకోండి, ప్రతిఘటన ఉన్నట్లు అర్థం. కణజాలాలు వినియోగించుకోలేకపోవడంతో ఈ అదనపు గ్లూకోజు కాలేయంలో కొవ్వు రూపంలోకి మారి పేరుకుపోతుంది. ఇక జీవక్రియని బలహీనపరిచేటువంటి అంశాలు కూడా ఈ వ్యాధికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అంటే మెటబాలిజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తుంటాయి ఈ డిసీజ్కి. ఉదాహరణకి మీ నడుము చుట్టూ కొవ్వు ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఈ సమస్య రావచ్చు. అలాగే ట్రైగ్లిజరైడ్స్ పెరిగాయి అనుకోండి మీ శరీరంలో, అప్పుడు ఈ సమస్య రావచ్చు. ఒకవేళ మీకు హై బీపీ ఉందనుకోండి, అప్పుడు రావచ్చు. రక్తంలో ఒకవేళ గ్లూకోజ్ బాగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు రావచ్చు. హెచ్డిఎల్ అనేది పరిమితి కంటే ఒకవేళ తగ్గిందనుకోండి, అంటే మంచి కొలెస్ట్రాల్, అప్పుడు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అనేది రావచ్చు. కాలేయం కొవ్వును తయారు చేసేటువంటి విధానంలో కానీ, లేకపోతే కాలేయం పేగుల నుంచి కొవ్వుని స్వీకరించేటటువంటి విధానంలో కానీ ఒకవేళ మార్పులు చోటు చేసుకున్నాయి అనుకోండి, అప్పుడు కూడా ఈ నాష్ అనేది వస్తుంది. కాలేయపు కణాలు విషతత్వం ఉండేటటువంటి పదార్థాన్ని విడుదల చేయటంతో ఈ సమస్య రావచ్చు, ఇది కూడా ఒక కారణం. అలాగే కాలేయపు కణజాలాలు విచ్ఛిన్నం అయినప్పుడు కూడా ఈ నాష్ అనేది వస్తుంది. కాలేయానికి కీడు కలిగించేటువంటి పదార్థాలు కూడా ఈ నాష్కి కారణమే. మద్యం వీటిల్లో ప్రధానమైంది. అలాగే చాలా రకాల మందులు కూడా ఈ కాలేయం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి, దాంతో ఈ సమస్య వస్తుంది. ఉదాహరణకు పెయిన్ కిల్లర్స్, నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్ ఇలాంటివి. కాబట్టి వీటన్నిటితో ఈ నాష్ అనేది వస్తుంది. సరే, ఈ సమస్య ఉందనుకుందాం మీకు. అయితే ఎలాంటి లక్షణాల ద్వారా ఈ నాష్ని మీరు గుర్తుపట్టాలి? ఈ లక్షణాలు తెలుసుకుందాం. నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ వ్యాధిలో ప్రారంభ లక్షణాలు అనేవి చాలా స్పష్టంగా ఉంటాయి. చాలా సందర్భాల్లో ఏ రకమైన చిహ్నం కానీ లక్షణం కానీ కనిపించకపోవచ్చు కూడా. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళలో ఎక్కువ సంఖ్యాకులు ఆరోగ్యంగానే ఉన్నట్లుగా భావిస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు ఇలాంటి వ్యాధి ఒకటి తమ శరీరాల్లో ఉన్నట్టు తెలియదు. అయితే టైం గడిచే కొద్దీ లక్షణాలు కనిపించడం మొదలెడతాయి. తీవ్రమైన నిస్త్రాన్ని ఉంటుంది. ఇది నిరంతర లక్షణం కింద పరిణమిస్తుంది. కారణం ఏది లేకుండానే విపరీతంగా బరువు తగ్గిపోతూ ఉంటారు మీరు. శక్తి లేనట్లుగా బలహీనంగా అనిపిస్తుంది మీకు. ఉదరంలో కుడి డొక్కలో నొప్పిగా అనిపిస్తుంది. ఈ వ్యాధి బాగా పురోగమించింది అనుకోండి, అప్పుడు సిరోసిస్ రావచ్చు, అంటే కాలేయపు కణజాలం గట్టిపడవచ్చు. ఇలా సాధారణంగా 15 నుంచి 20% కేసుల్లో జరుగుతూ ఉంటుంది. సిరోసిస్లో మరికొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు కాళ్ళల్లో అలాగే ఉదరంలో ద్రవాంశం చేరుతుంది, జలోదరం అంటారు. అలాగే చర్మం పసుపచ్చగా మారుతుంది, కళ్ళు పచ్చగా కనిపిస్తాయి. ఇలాంటి కామెర్ల లక్షణాలు కనిపిస్తాయి. ముక్కు నుంచి రక్తస్రావం అవ్వచ్చు, మలంతో పాటు రక్తం పడవచ్చు, చర్మం కింద రక్తస్రావం అవ్వచ్చు, కండరాలు క్షీణించవచ్చు, బరువు మరింతగా తగ్గిపోవచ్చు సిరోసిస్ ఉన్నప్పుడు.
అలాగే తరచుగా ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అయోమయం, ఆలోచనలో స్తబ్దత ఇలాంటివి చోటు చేసుకోవచ్చు. సరే, ఒకవేళ ఈ సమస్య మీకుందనుకుందాం. అప్పుడు దీన్ని ఎలా నిర్ధారిస్తాం? నిర్ధారణ పద్ధతులు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. ఈ సమస్యని అంటే ఈ నాష్ వ్యాధి నిర్ధారించడానికి వ్యాధి ఇతివృత్తం అనేది చాలా ముఖ్యం. మద్యపానం ఇలాంటి అలవాట్ల సమాచారం కూడా తీసుకుంటాం. కుటుంబపరమైనటువంటి ఇతివృత్తం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా సేకరిస్తాం. కాలేయానికి సంబంధించిన రక్త పరీక్షల్లో లివర్ ఎంజైములు పరిమితికి మించి ఎక్కువ మొత్తాల్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ఫ్యాటీ లివర్ని అనుమానిస్తాం. ముందుగా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇలాంటి వైరస్ వ్యాధుల నిర్ధారణకు సీరాలజీ టెస్టులు అనేవి అవసరం అవుతాయి. అంటే హెచ్బిఎస్ఏజీ, అలాగే యాంటీ హెచ్బిసి ఐజిఎం, అలాగే యాంటీ హెచ్సివి ఇలాంటివి చేయించాలి. తర్వాత ఇమేజింగ్ పద్ధతులు అంటే అల్ట్రాసౌండ్ స్కాను, సిటీ స్కాను, ఎంఆర్ఐ ఇలాంటి వాటి ద్వారా కాలేయం లోపల కొవ్వు పెరిగిపోయిందేమో చూడాలి. మద్యపానం అలవాటు లేని వాళ్ళల్లో కాలేయపు కణజాలాలతో కొవ్వు కలిసిపోయి కనిపించింది అనుకోండి, అప్పుడు ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిగా నిర్ధారించాల్సి వస్తుంది. ఒకవేళ మద్యాన్ని ఎక్కువ మొత్తాల్లో తీసుకునే వాళ్ళలో అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కాలేయంలో కొవ్వు పెరిగిపోయింది అని తేలింది అనుకోండి, అప్పుడు దాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి కింద పరిగణించాల్సి ఉంటుంది. సరే, ఈ ఫ్యాటీ లివర్ మీకుంది. దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్స ఎలా ఉంటుంది? ఆయుర్వేద చికిత్స వ్యూహం ఏమిటి? ఇది తెలుసుకుందాం. ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే దాన్ని వెంటనే మానేయండి. ఇది ఈ వ్యాధులు అన్నిటికంటే చాలా ముఖ్యం. అలాగే కాలేయం మీద ఒత్తిడిని కలిగించేటువంటి మందులు ఉంటాయి, వీటిని యథేచ్ఛగా వాడకండి. ఇక కాలేయపు పనితీరుని మెరుగుపరిచేటువంటి మూలికలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ వ్యాధిలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఉదాహరణకు కాలమేఘ, దీన్ని తెలుగులో నేలవేము అంటారు. యాండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా, ఇది బాగా పనిచేస్తుంది. అలాగే భూమి ఆమ్లకి, దీన్ని తెలుగులో నేల ఉసిరిక అంటారు. ఫిలాంథస్ యురినేరియా, ఇది కూడా బాగా పనిచేస్తుంది. అలాగే పునర్నవ, దీన్ని తెలుగులో గలిజేరు అంటారు. బొరీవియా డిఫ్యూజా, ఇది బాగా పనిచేస్తుంది. అలాగే భృంగరాజ, దీన్ని తెలుగులో గుంటగలగర అంటారు. ఎక్లిప్టా ఆల్బా, ఇది కూడా ఈ ఫ్యాటీ లివర్లో బాగా పనిచేస్తుంది. అలాగే కిరాత తిక్త, దీన్ని స్వెర్షియా చిరాయిత అంటారు, చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే విభీతకి, తెలుగులో తానికాయ అంటారు. టెర్మినేలియా బెలీరికా, ఇది కూడా బాగా పనిచేస్తుంది. అలాగే గురూచి, తెలుగులో తిప్పతీగ అంటారు. టైనోస్పోరా కార్డిఫోలియా, చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే కటుక రోహిణి, పిక్రోరైజా కురవా అంటారు. ఇలాగా సమర్థవంతంగా పనిచేసేటటువంటి మూలికలు చాలా ఉన్నాయి. వీటి మోతాదు, వాడాల్సిన కాలం, అనుపాన సహపానాలు ఇలాంటి వాటి వివరాలు ఆయుర్వేద వైద్యుల నుంచి మీరు పొందొచ్చు. బరువు తగ్గటం, కొలెస్ట్రాల్ని తగ్గించుకోవటం కూడా ఈ వ్యాధి చికిత్సలో చాలా కీలకం. వ్యాధిగ్రస్తులు తమ బరువులో కేవలం 10వ వంతు తగ్గగలిగితే చాలు, శరీరం ఇన్సులిన్ని బాగా ఉపయోగించుకోగలుగుతుంది. ఉదాహరణకు 90 కిలోల బరువు ఉన్నారనుకోండి, మీరు కేవలం 9 కిలోలు తగ్గితే ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా వరకు నియంత్రణలోకి వచ్చేస్తుంది. ఈ బరువుని హఠాత్తుగా తగ్గకూడదు. వారానికి 1/2 కిలో నుంచి కిలో చొప్పున తగ్గాలి. హఠాత్తుగా బరువు తగ్గారనుకోండి, కాలేయం మీద ఒత్తిడి పడుతుంది, కణజాలం వేగంగా గట్టిపడేటువంటి ప్రమాదం ఉంటుంది. బరువు తగ్గడానికి ఆయుర్వేదంలో నవకు గుగ్గులు, మేదోహర విడంగాది లోహం, నవాయస్వర్ణం ఇలాంటి మంచి మందులు ఉన్నాయి. వైద్య సలహాను అనుసరించి వీటిని సరైనటువంటి డోసులో సరైన అనుపానంతో వాడాలి. ఈ కొలెస్ట్రాల్, దీన్ని తగ్గించడం కూడా ముఖ్యం. దీనికి ముందుగా బరువు తగ్గాలి మీరు. అలాగే జీవన రీతిని యాక్టివ్గా మార్చుకోవాలి. ఆహారంలో కొవ్వుని తగ్గించుకోవాలి, ముఖ్యంగా సంతృప్త కొవ్వుని తగ్గించుకోవాలి, శాచురేటెడ్ ఫ్యాట్ని. ఇలాగ అన్నీ చేశారనుకోండి, అప్పుడు కొలెస్ట్రాల్ని ఒక 10 to 20% తగ్గించుకోవచ్చు.
ఇక కొలెస్ట్రాల్ తగ్గించే మూలికలు కూడా ఉన్నాయి. వెల్లుల్లి, గుగ్గిలం, తుంగముస్తలు, వృక్షామలం, ఇవి వీటితో తయారైన మంచి ఔషధాలు ఉన్నాయి. వీటిని మీరు వాడుకోవచ్చు డాక్టర్ సలహాతో. ఈ నాన్ ఆల్కహాలిక్ స్టేట్ హెపటైటిస్ వ్యాధిగ్రస్తుల్లో 75% మందికి డయాబెటీస్ ఉంటుంది, మధుమేహం. కాబట్టి ఈ మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం కూడా ఈ వ్యాధిలో చాలా ముఖ్యం. ఈ మధ్య ఈ డయాబెటీస్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసే చాలా మూలికలు సాక్ష్యాధారాలతో సహా రుజువయ్యాయి. వీటిలో మారేడు ఆకులు ముఖ్యమైనవి, అలాగే వెల్లుల్లి, అలాగే కలబంద, సీతాఫలం ఆకులు కూడా ఈ యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయని తేలింది. అలాగే కోకిలాక్ష, గచ్చపొద, వేపాకులు, క్యాబేజీ ఆకులు, దాల్చిన చెక్క ఆకులు, అలాగే అరణి, పసుపు, ఉసిరి, మర్రిబెరడు, పలాస, గుడమారు ఆకులు, కాకరకాయ, తవుడు, ఎర్రచందనం, అరటి పువ్వు, నేరేడు గింజలు, తెప్పతీగ, త్రిఫలాలు, రేగుపండు, అల్లం, ఇలాంటి మూలికల మధుమేహ నియంత్రణ చర్య మీద చాలా అధ్యయనాలు జరిగాయి. ఈ మూలికల సంయోగాల్ని వైద్య సలహా మేరకు వాడుకున్నారనుకోండి, ఈ డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. అంటే పరోక్షంగా నాష్ అనేది అదుపులోకి వస్తుంది. ఇక ఈ సమస్యకి, అంటే ఈ ఫ్యాటీ లివర్కి లేదా ఈ ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ స్టేట్ హెపటైటిస్కి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ముందు మీ నాడిని చూస్తాం, మీ తత్వాన్ని విశ్లేషించాలి, మీ ప్రకృతిని తెలుసుకోవాలి, వ్యాధి స్థాయిని, మీ శక్తిని పరిగణించాలి, ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉందో చూడాలి. ఆ తర్వాత వీటిలో మీకు సరిపోయే ఔషధాన్ని తగిన పత్యాపత్యాలతో, తగిన అనుపాన సహపానాలతో సరైన మోతాదుని, కాల వ్యవధిని నిర్ణయించి సూచించడం జరుగుతుంది. అప్పుడు ఈ ఫ్యాటీ లివర్ని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. ఇది ఫ్యాటీ లివర్కి సంబంధించిన సమగ్ర సమాచారం. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.